తెలుగుదేశం పార్టీ నేతల్లో నాయకత్వ లక్షణాలు మరింత పెంచేందుకు ఏపీలో శిక్షణా కార్యక్రమం చేపట్టింది. నేటి నుంచి 3 రోజుల పాటు విజయవాడలో కేఎల్ విశ్వవిద్యాలయంలో సాగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా నాయకత్వ లక్షణాల పెంపు, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, ప్రజలకు మార్గదర్శకులుగా ఎలా నిలవాలి అనే అంశాలపై నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలయ్యేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పురపాలక చైర్మన్లకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. 3 రోజుల పాటు విజయవాడ సమీపంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించనుంది. అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ముఖ్య నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు. తొలి రోజు ఉదయం కార్యక్రమంలో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న పరిస్థితి, సమస్యలు, సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, కొత్త విధానాలతో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలను చర్చించనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక ప్యాకేజీ, హోదాకు ఉన్న తేడా, ప్యాకేజీ వల్ల వచ్చే లాభాలు వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. ఈ విషయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్న కోణంలో శిక్షణ సాగనుంది. రెండో రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి, ఆరోగ్య, సామాజిక సూచికల పెరుగుదల తదితర అంశాలను నేతలకు వివరించనున్నారు. మూడో రోజు నాయకత్వ లక్షణాలు ఏ విధంగా పెంచుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై నేతలందరికీ సంపూర్ణ అవగాహన ఉండాలన్న కోణంలో శిక్షణలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. మున్ముందు ప్రభుత్వ పాలన పూర్తిగా డిజిటలైజేషన్ అవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని చంద్రబాబు నిర్ణయించారు. నాయకుడి గుణగణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, నాయకుడి ప్రవర్తనతో ప్రజలు ఆయన్నే మార్గదర్శకుడిగా తీసుకునేలా నడుచుకునేందుకు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంతో పాటు ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలకు ఎలా చేరువ చేయాలి అనే అంశాలపై నిపుణులతో శిక్షణ ఉంటుంది. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై తర్ఫీదునివ్వనున్నారు.